అందరికీ కూడా నమస్కారం. జనరల్ బాడీ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన డిప్యూటీ మేయర్ గారికి, నాతోటి కార్పొరేటర్ గౌరవ ఎక్స్ అఫీషియల్ సభ్యులకు, కమిషనర్ గారికి, మీడియా మిత్రులకు, ఆయా విభాగాల ఉన్నతాధికారులకు స్వాగతం, సుస్వాగతం. భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక శాస్త్రవేత్త, దేశాన్ని ఆదుకుని ప్రపంచ స్థాయిలో ఆర్థికంగా అభివృద్ధి చేసిన మన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి సభ 2 నిమిషాలు మౌనం పాటించాల్సి నివాళులు అర్పించాలని సభ్యులను కోరుకుంటున్నాను. ఓకే, రతన్ టాటా గారి గురించి కూడా. సమావేశం విజయవంతంగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని, అదే విధంగా ఆయా విభాగాల ఉన్నతాధికారులు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడం, జిహెచ్ఎంసీలో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి, సంక్షోభానికి నిధులు కొరత లేకుండా చూస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన ప్రకారంగా నిధులు మంజూరు చేస్తూ జిహెచ్ఎంసీను ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరం కలిసి ఐక్యంగా నగరాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సేవలు అందిద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు జిహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తారని నమ్మకం కలిగింది. అందుకు మెరుగైన సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం కోసం 7,032 కోట్ల రూపాయలను హెడ్ సిటీ పథకం ద్వారా కేటాయింపు చేయడం అయింది. అందులో నగర నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్స్ వద్ద ట్రాఫిక్ రద్దీ అధిగమించేందుకు ప్రతి జంక్షన్ వద్ద స్టీల్ 5 ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్ల నిర్మాణానికి 1,090 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా టెండర్ ప్రాసెస్ జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నాను. పనుల వలన ట్రాఫిక్ నియంత్రణతో పాటు హైదరాబాద్ రూపురేఖలు మారే అవకాశం కలదు. హెచ్సిటీ ద్వారా మరో 5,942 కోట్ల రూపాయల విలువైన 23 పనులు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి జిహెచ్ఎంసీకి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ నిధులతో మెరుగైన రవాణా సౌకర్యం కోసం కృషి చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగర ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకు ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేసి ఉన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నిలిచిన నీరు తొందరగా వెళ్లేందుకు అవసరమైన ప్రదేశాల్లో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ 1 లక్ష లీటర్ల సామర్థ్యం నుండి సుమారు 4 లక్షల సామర్థ్యం గల నీరు నిలిచే విధంగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లను మంజూరు చేసింది. సంపులో నిలిచిన నీరు తొలగించేందుకు విద్యుత్ మోటార్ ద్వారా స్టామ్ వాటర్ డ్రైన్ ద్వారా తొలగించబడదు. వరదల నేపథ్యంలో రోడ్డుపై నీరు నిలవకుండా, ట్రాఫిక్ జామ్ లేకుండా చేరవలసిన గమ్యస్థానానికి సకాలంలో చేరవచ్చును. హెడ్ సిటీ కార్యక్రమం ద్వారా 2,654 కోట్ల రూపాయలను కేటాయించగా, అందులో డిసెంబర్ 31 నాటికి 852.52 కోట్ల రూపాయలు కేటాయించింది. నగర ప్రజలు
నగర మౌలిక సదుపాయాలు, మెరుగైన రవాణా వ్యవస్థతో పాటుగా జిహెచ్ఎంసి ఆర్థిక భారం లేకుండా చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మనం బడ్జెట్ ప్రవేశపెట్టుకుందాం. బడ్జెట్ పైన మాట్లాడే వాళ్ళు ఫస్ట్ మన్మోహన్ సింగ్ గారిది 2 నిమిషాలు నివాళులు అర్పించుకున్నాక దాని తర్వాత వి విల్ స్టార్ట్ విత్ ద బడ్జెట్. 2 నిమిషాలు మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా మనం ఆల్రెడీ మౌనం మనం పాటించేసాం. మనం ఆల్రెడీ చేసేసాం కదా మన్మోహన్ కి. అది బడ్జెట్ ప్రవేశపెట్టేస్తున్నాం. బడ్జెట్ No, we will start with the budget first. Whichever party wants to speak, మీరు చేతులు లేపండి. ఎవరు బడ్జెట్ గురించి మాట్లాడతారు? బడ్జెట్ గురించి ఎవరు? No, we wanted to budget first session. I wanted to budget. బడ్జెట్ ఎవరు మాట్లాడతారు? బడ్జెట్ ఎవరు మాట్లాడగలరు? బడ్జెట్ ఎవరు మాట్లాడాలనుకున్నారు చేయలేపండి. బడ్జెట్ ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? బడ్జెట్ ఫస్ట్ ఇట్ విల్ బి బడ్జెట్ ఫస్ట్. బడ్జెట్ I think కూడా ఆర్డర్ లో ఉండాలి. హౌస్ షుడ్ బి ఆర్డర్డ్. House should be under order. House should be under order. Please sit up. Please sit up. Please sit up. కూర్చోండి. గౌరవ సభ్యుల్ని కోరుతున్నాను కూర్చోండి. మీరు ఫస్ట్ కూర్చోండి. ఎవరు కూడా నుంచోకూడదు. Nobody should stand. All of you please respect and sit down. Please sit down. కూర్చోండి. మీకు ప్రత్యేకంగా మీకు చెప్పినక్కర్లే కూర్చోండి. వాళ్ళందరూ ఎట్లా కూర్చున్నారు? ప్రత్యేకంగా చెప్పిన కల్లా కూర్చోండి. Sit down. I said sit down. I said sit down. వాళ్ళు ఎట్లా కూర్చున్నారు చెప్పగానే వాళ్ళు ఎట్లా sit down. One second. Can you give a chance for the chair to speak? Can you give a chance for the chair to speak? Please, all of you sit down. With respect ఇవ్వండి. వాళ్ళు ఎక్కించుకొచ్చారు కూర్చోండి. టిఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారు కూర్చోండి. Sit down. You cannot stand like that. Be in order first. House should be in order first. మీరు నిమిషమాలని కూర్చోండి. మళ్ళీ విజయ్ గారు నేను సెపరేట్ గా చెప్పనక్కర్లేదు కూర్చోండి. When everybody is respecting and sitting down, then house is sitting. కూర్చోండి. మీరు కూర్చోండి. వెంకటేష్ గారు కూర్చోండి. Don't you respect the chair? Sit down. విజయ్ గారు sit down. సునీత గారు కూర్చోవాలి. కూర్చున్నాక మాట్లాడండి. మీరు అట్లా నుంచోకూడదు. When chair says sit down, everybody is respecting. First, you try to respect the chair. And then speak. నిమిషం. థ్యాంక్ యూ. కూర్చోండి అన్న. థ్యాంక్ యూ. సరే తప్పకుండా మీరు కూర్చోండి, నేను చెప్తాను. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సహకరించండి. ఈ రోజు బడ్జెట్ గురించి రజిత గారు ఫస్ట్ మాట్లాడండి. రజిత గారు మాట్లాడండి. ఇక్కడ ఉన్న మేయర్ గారికి
నాతోటి కార్పొరేటర్లకు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి, ఎక్స్ సభ్యులకు, అధికారులకు అందరు కూడా నమస్కారం. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలి సభ్యులుగా ఉండి గర్వపడిన 10 సంవత్సరాలుగా వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ Section 89 Mayor to withdraw the member who disturbs business of the house. Let's don't cause any disruption. Once again, I'm telling you, don't force yourself to go out. Don't force yourself to go out. Sit down. మేయర్ గారికి, నాతోటి కార్పొరేటర్ ఎమ్మెల్యే గారికి, ఎక్స్ ఆఫీషియల్ సభ్యులకు, అధికారులకు అందరూ కూడా నమస్కారం. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలిలో ఒక సభ్యురాలిగా ఉన్నది గర్వపడుతున్నా. గత 10 సంవత్సరాలుగా దివాళా చేసే విధంగా ఉన్న పరిస్థితిని చూస్తే నిజంగా బాధ అవుతుంది. జీతాలు చెల్లించలేని, పనులు చేసే బిల్లులు కట్టడం, అటు ధర్నా చేసే పరిస్థితి మీరు మీకు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ముందు ప్రతి ఏడాది 400 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తుండే మరి బీఆర్ఎస్ హయాంలో 7,000 కోట్ల రూపాయల అప్పులకి తీసుకుపోయింది బీఆర్ఎస్ పాలకులు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ వచ్చినాక నిర్జీవంగా జీహెచ్ఎంసీ పునర్జీవం పోసిర్రు. మరి మన రేవంత్ అన్న ఇటు సీఎం రేవంత్ వచ్చినాక సీఎం రేవంత్ అని వచ్చినాక నిర్జీవంగా తయారవుతున్న జీహెచ్ఎంసీని మరి పునర్జీవం పోసిరు. ఇటు మూసి రక్షణమైనా నలుదిక్కులో కృష్ణాని మరి అయినా కూడా మరి రేవంత్ అన్న నిజాయితీగా, ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా నిజాయితీగా ప్రజలను జీహెచ్ఎంసీ ముందుకు తీసుకోబోతున్నారు. ఇందులో పాలన అంటే సంక్షేమ పాలన కాబట్టి మరి ప్రభుత్వం అధికారంలోకి రాచి 1000 కోట్ల రూపాయల నిధులను జీహెచ్ఎంసీ కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే హైదరాబాద్ నగర మౌలిక వసతుల కోసం అన్ని శాఖలకు 10,000 కోట్ల పైగా కేటాయించారు. మరి బడ్జెట్ జీహెచ్ఎంసీ కోసం వివిధ అభివృద్ధి పనులకు 3,065 కోట్లు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీకి రేవంత్ అన్న హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆయన హెచ్సిటీ ప్రాజెక్టులను తీసుకొచ్చారు. మరి ప్రాజెక్ట్ లో భాగంగా 7,032 కోట్లను కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. జీహెచ్ఎంసీలోని వివిధ జోన్లుగా 5,942 కోట్లతో ప్యాకేజీల 23 పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తయిన సంక్షేమంగా విజయోత్సవ సందర్భంగా కొద్ది రోజుల కిందట 1,090 కోట్లు పనులకు రేవంత్ అన్న స్వయంగా శంకుస్థాపన స్థాయిలో చేసిండు. అభివృద్ధి కోసం 50 కోట్లతో చెప్పారు ముఖ్యమంత్రి. మరి ప్రభుత్వం జీహెచ్ఎంసీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చార్టర్ నుండి రావాల్సిన నిధులు జీహెచ్ఎంసీ ఇవ్వకపోవడంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు లేక జీహెచ్ఎంసీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని 30 కోట్ల జీహెచ్ఎంసీకి వచ్చేటట్టు మరి ఎమ్మెల్యే గారి ఎంపీ ఉంటే ఆ నియోజకవర్గానికి నిధులు ఇంకా అంగడికి పోకపోతుండే మరి వచ్చినాక రాజకీయ పార్టీలకి ఎన్నికలప్పుడే నా ప్రజలు అభివృద్ధి అని మరి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి మా తరఫులో కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసి ధన్యవాదాలు. అయితే House is adjourned for 5 minutes.
గౌరవ సభ్యులని రెస్పెక్ట్ చేయండి. ప్లీజ్ గౌరవ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. నరసింహారెడ్డి గారు కూర్చోండి. అందరు కూడా కూర్చోండి. All the respected corporators, please take your seat. All the respected corporators, please take your seat. ఈరోజు we have given you a chance to speak on the budget. Budget discussion help చేద్దాం అనుకున్నాము. ఒకవేళ if you cannot cooperate with the chair or with the officers, మీరు without budget, I just have to discuss the budget and we'll go with the questions further. Budget discussion చేస్తారు. మీరు కార్పొరేటర్స్ అర్థం చేసుకోవాలి. You are going for your election this year. You are going. Okay. Then you know what? Say the budget. So the budget is going to be approved. The budget is going to be approved. We'll start. Go ahead. Discussion hour later. After 10 minutes. Budget is going to be approved. కార్పొరేటర్స్ అందరూ కూడా కూర్చోవాలి. కార్పొరేటర్స్ అందరూ కూడా కూర్చోండి. బికాస్ వి నీడ్ టు నివాళులు అర్పించాలి. గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్. వి హ్యావ్ టు 2 నిమిషాలు మనం అందరం కూడా మౌనం పాటించాలి. కాబట్టి అందరూ కూడా సభ్యులు లేచి నిలబడాలి. Start with the question hour. एजेंडा लोकल వెళ్తే एजेंडा लोकल వెళ్తే सोहेल कादरी साहब आपका फर्स्ट क्वेश्चन है. सोहेल कादरी साहब आपका क्वेश्चन है. We'll go according to the agenda. Then sit down. You sit down. Kuchan. Mera talent. You're there. తీసుకున్నాండి కార్పొరేట్ సిడాన్స్ గారు చెప్పారు కదా
గౌరవ ఎమ్మెల్యేలు మాట్లాడారు. Sit down. Sit down. మనని కాంప్లైంట్ అన్నారు. జోల్ కాద్రి ఫస్ట్ అయినాక దాని పైన ఇస్తాను. దాని పైన ఇస్తాను. సోల్ కాద్రి గారిని ఫస్ట్ మాట్లాడారు. సునీత గారు, సునీత గారు, సునీత గారు, దిస్ ఇస్ ద హౌస్. సునీత కూర్చోండి. సుజాత, సుజాత గారు, సుజాత గారు, సుజాత శ్రీదేవి గారు కూర్చోండి. మీరు వేసుకోండి. సునీత గారు మీ ప్లేస్కి వెళ్ళండి. No. Randy chair. No, you cannot. You cannot. You cannot take the chair. You cannot take the chair. Sit down. Sit down. వాళ్ళని పిలిపించేసాడు. కూర్చోండి. కూర్చోండి. No, sit down. అంటే you don't respect. Respect to the chair. Respect to the chair. Look at him. सुनीता गारू, सोहेल कादरी साहब, आप कंटिन्यू करिए. Please, all these corporators will come. They will come. I tell them to come. I tell them to come. I guess. కూర్చోండి. Somebody will. Come. Language మాట్లాడు సునీత. You always disrespect each other. People language language speak in a good way. Language ఏదైతే ఉందో it's not tolerable. It's not tolerable. Language is not tolerable. చేశారు. One second. Throw the paper on me. I saw Sunita throwing paper on me. I saw Sunita throwing paper. Sunita గారు నా పైన పేపర్ ఇస్తారు. నేను చూశాను అక్కడి నుంచి. He threw the paper. No. Not tolerable. రేట్ ఇన్వెస్ట్మెంట్ ఒక సభ్యురాలు పేపర్ చైర్ పైన ఇస్తుందా? No. Tell Rajshri Sunita to apologize. Tell Rajshri Sunita to apologize. No. She did. I say Sunita గారు నా పైన కేసు చేసింది. నేను చూశాను. మీరు సారీ చెప్పండి. మీరు పేపర్ ఇస్తారు. చెప్పండి. ఒకవేళ బీఆర్ఎస్ ఇట్లనే చేస్తే, మీరు ఇలానే చేస్తే మళ్ళీ ఫండ్స్ కానీ గౌరవ సభ్యులందరూ కూడా మీ ప్లేసెస్ లో కూర్చోండి. గౌరవ సభ్యులు ప్లీజ్ గో అండ్ సిట్ ఇన్ యువర్ చైర్స్. గౌరవ సభ్యులు
కాంగ్రెస్ సభ్యులందరూ మీ ప్లేసెస్ లో కూర్చోండి. కాంగ్రెస్ సభ్యులు కానివ్వండి, బీజేపీ సభ్యులు ప్లీజ్ మీ ప్లేసెస్ లో కూర్చోండి. I will put the house in order. You please go and sit down. నేను హౌస్ ఆర్డర్ లో పెడతాను, మీరు కూర్చోండి. మీరు కూర్చోండి, నేను హౌస్ ఆర్డర్ లో పెడతాను. అయిపోయింది, ఆమోదం అయిపోయింది. పెట్టాలి. ప్లీజ్ మీరు ఇట్లనే చేస్తే you can walk out if you don't want to participate. మీకు డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ లేదు అంటే మీరు వెళ్ళిపోండి. మళ్ళీ ఫండ్స్ గురించి మాట్లాడద్దు. మళ్ళీ ఫండ్స్ గురించి మాట్లాడద్దండి. వెరీ క్లియర్ గా మీరు ఇప్పుడు ఎల్పీ సీట్ లో కూర్చోండి. మీరందరూ ఎల్పీ సీట్ లో కూర్చోండి. No, no, I don't want anybody to stop. Satish, this is getting to be ridiculous. If it no, let me 1 second. ఒక్క నిమిషం. One second. No, Baba garu, 1 second. Please let the mayor speak. Rajshekhar garu, please let the mayor speak for 1 minute. Satish, respect the chair. ఈ రోజు మనం ఆల్మోస్ట్ 4 months అయింది ఈ ఎలక్షన్ లైన్. మీకు నిజంగానే డెవలప్మెంట్ మీద మాట్లాడుకోవాలి. ఎందుకంటే గౌరవ సభ్యులందరూ కూడా వాళ్ళ ఎజెండా ప్రేమ గారు చెప్పండి. డోంట్ ఇంటరప్ట్. సతీష్ గారు డోంట్ ఇంటరప్ట్. రాజశేఖర్ డోంట్ ఇంటరప్ట్. మాట్లాడకండి. వాళ్ళకి రెస్పెక్ట్ లేకపోతే మీకు వేరే సభ్యులకైతే ఉంది కదా, చైర్ మీద రెస్పెక్ట్ లేకపోతే no, you are not behaving. Just wait. What are you talking about, Marshall? So, my parents subject interest rate. You will adjourn the house. Emma, ఎవరన్నా మీ దగ్గర ఎవరు లీడరో నాకు తెలియదు, ఫ్లోర్ లీడర్. బట్ ఐఎమ్ సేయింగ్ లెట్ us have a very healthy debate క్వశ్చన్స్ లోపల. బికాస్ అందరినీ కూడా ఇవాళ వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీబడి ఈస్ హియర్. మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోకపోతే again don't come to us and say we did not discuss madam ఈ ప్రాబ్లం ఉందంటే వీక్స్ అవుతుంది. సో దిస్ ఐ యాజ్ as a corporator head గా మీ అందరికీ చెప్తున్నాను. This is the election here. I don't want her to interrupt. అయితే ఒకసారి మీరందరూ కూడా ఈ క్వశ్చన్స్ పైన మీరు మాట్లాడుకునే ఛాన్స్ ఉంటది కాబట్టి మాట్లాడుకోవచ్చు. ఆఫీసర్ ఇస్ హియర్. Did you all go and sit down? Let us decide. Let us discuss. నేను అది I told every corporate. Sunita, వెళ్ళండి. Please go and sit down. కూర్చోండి. Prema, Rabindra garu, వెళ్ళండి. Please go and sit down. Prema, please sit down. Today will have discussion. అందరూ బీఆర్ఎస్ వాళ్ళు మీ సైడ్ వెళ్ళండి. రవీందర్ గారు ప్లీజ్ వెళ్ళండి. సతీష్ ప్లీజ్ గో. సతీష్ వెళ్ళండి. ప్లీజ్ sit down. Please. మర్చిపోయినట్టే ఇప్పుడు అందరూ కూర్చుంటే హౌస్ ఇస్ గెటింగ్
హౌస్ టు బి ఇన్ ఆర్డర్. ప్లీజ్ అందరూ కూడా మీ ప్లేసెస్ వెళ్ళండి. బాబా సత్యనారాయణ గారు కూర్చోండి ప్లీజ్. నరసింహారెడ్డి గారు కూర్చోండి ప్లీజ్. గో అండ్ సిట్ ఇన్ యువర్ ప్లేసెస్. అందరూ కూడా I want every member to sit in the chair. This is an opportunity we got after 3 months. The officer is here. మీ questions మీరు raise చేసుకోండి, మీరు అడగండి. Try to solve your problems. This is not fighting between we are all here, all participants. Rajkumar. Hema garu, we told them, I think they are not to be seen. We already told them. లేదు, I told, I sent people. కూర్చోండి, మీరు కూర్చోండి. I will, no, పది మంది ఒక్కసారి మాట్లాడకూడదు. One person at a time, one person at a time, one person at a time. I said one person at a time. Don't you understand English? తెలుగులో చెప్పాలా, తెలుగులో చెప్పాలా? ఒక్కసారి ఒకే మనిషి మాట్లాడాలి. I'm trying to తెలుగులో చెప్తున్నా నేను, అర్థం అవుతుందా? వాళ్ళు మీరు కూర్చోండి. సునీత గారు మీరు కొంచెం ఎక్స్ట్రా చేస్తారు, కూర్చోండి మీరు. Sit down. Sit down. వస్తారు. I said వాళ్ళు లేరు. హేమ గారు వాళ్ళు లేరు అక్కడ, నేను పంపించాను. I don't have any partiality. Everybody should be in the house. Everybody should be in the house. Please, మీరు తీసుకుందండి, మీరు వెళ్ళి తీసుకుందండి. Go and bring, go and bring. అదితో గారు go and bring. లేదు వచ్చేసి రోజు did not take them to the police station. నేను తీసుకెళ్ళి నేను చెప్పేస్తాను. అది ఎక్కడున్నాడు? కవిత్వం, కవిత్వం sit down. కవిత్వం sit down. రవీంద్ర గారు మీరు ఆలోచన రాకుండా సునీత మీరు ఇంకొక కోసం మిమ్మల్ని లెఫ్ట్ చేయవలసి వస్తుంది. మీరు లాంగ్వేజ్ బాగాలేదు సునీత గారు, మీ లాంగ్వేజ్ బాగాలేదు, మీ లాంగ్వేజ్ బాగాలేదు. సరే మీరు ఇట్లా చేస్తే వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎస్ మా వస్తారు, కూర్చోండి. మీరు పోడియం దగ్గరికి రావద్దు అన్నాను. Don't come near the podium. Go there, go there, go there. Podium దగ్గరికి ఎప్పుడు కూడా రాకూడదు. ఒకవేళ మార్షల్స్ కి నేను మళ్ళీ నేను మళ్ళీ చెప్తున్నాను. The house. మీకు నేను మళ్ళీ ఫండ్స్ అడిగితే ఇస్తే మీకు this is not right. Okay? Keep it for 10 minutes. Keep it for 10 minutes. Keep it.
ఎమ్మెల్యేలు మీరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇదేనండి బిహేవియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ యూజింగ్ బ్యాడ్ లాంగ్వేజ్ డెవలప్ లాంగ్వేజ్ టు ద చైర్ అండ్ సే దట్ నువ్వు సంబోధిస్తారా సంబోధిస్తారా అండి మీరు చైర్ నువ్వు సంబోధిస్తారా look at them talking they don't even know how to speak to a chair they don't know how to respect chair and therefore మీరందరూ నుంచి గౌరవ సభ్యుల్ని మీ పబ్లిక్ అంతా కూడా చూస్తుంది మీ పబ్లిక్ చూస్తుంది మిమ్మల్ని మీరు మాట్లాడే మాటలు వాళ్ళు కింద ఉన్నారు వాళ్ళు రావట్లేదు పంపిస్తే కూడా మేము రాము అంటున్నారు వాళ్ళు కింద ఉన్నారు ఎక్సెప్ట్ బిఆర్ఎస్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వన్ మినిట్ కాదు వన్ సెకండ్ కవిత గారు ఒక్క నిమిషం ఐ హ్యావ్ ఎవ్రీ అందరు కూడా
మీరు చేస్తే ఎట్లా నాకు ఒక్కసారి చెప్పండి. either I have to withdraw the TRS party, I have to withdraw the TRS party. మీరు వెళ్ళి కూర్చుంటే నేను withdraw చేస్తా వాళ్ళని withdraw చేస్తాను. మీరు వెళ్ళి కూర్చోండి, వాళ్ళని withdraw చేస్తాను. వాళ్ళని according to the act I will withdraw them. According to the act I will withdraw them. You go and sit in your place. కాంగ్రెస్ వాళ్ళు కూడా మీరు ప్లేస్ లో కూర్చోండి. according to the act మీరు అందరూ కూర్చోండి. I'll withdraw అమ్మా, I'll withdraw them. మీరు ఉండండి, so that we can have discussion. ప్లేస్ కూర్చోండి. MIM కూర్చోండి. And BJP Kuchikari unit unholy behavior. I have to withdraw the BRS party equally according to section 89(1), we will withdraw the entire BRS party. That is what I'm saying. Call marshals and take them away. Call marshals and take them away. Call marshals and take them away. No, I'm withdrawing. This is the second time. No. Let the marshals come and take the BRS party away. Section 89(1), we have every right. I have every right. Let it be simple. Please tell me, according to section 81(1), take them. Please tell me, take them. Amen. Come back in 5 minutes. 5 minutes. Then I will speak back for next. All the corporators, మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు I don't want that same situation to be continued. Please have a healthy discussions. మీ questionnaires మీరు పంపించారు కష్టపడి, you have sent all your మీ agenda లోపల. We have chosen. Let's discuss. Sohel sir, आपका first question है आपका. No. Sridevi garu, one second. Wait. Do not want anybody to get up when Sohel sir बात करे तो आपके पास please नहीं please wait. Please sit down. Nabi sir, आप ex officials, please you have to control your people. I cannot do this all the time. Today we're meeting after 3 months. 3 months తర్వాత కూడా మనం డిస్కషన్ చేయకుండా అబ్రప్ట్ గా ఈ కౌన్సిల్ ని చేయడం, పబ్లిక్ చూస్తున్నారు, క్వశ్చన్స్ ఆర్ నాట్ బీయింగ్ ఆన్సర్డ్. మళ్ళీ మేయర్ గారు మీరు మా డివిజన్ కి రండి, మా డివిజన్ తిరగండి, డెవలప్మెంట్ వర్క్స్ కి మనీ ఇవ్వండి అని మీరు అడుగుతారు. ఈ రోజు ఆఫీసర్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు, మీరు అడగాలి కదా.
సరే మీరు కూర్చోండి చిరెడ్డి గారు మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారు ఎంజాయ్ ద హౌస్ నరసింహారెడ్డి మీరు చెప్పండి సరే देखिए मेरा प्रोफाइल स्पिरिट कॉम्प्लेक्स पे है। I think chances if you maintain within the house, even సాయంత్రం వరకు అయినా సరే I try to give you a chance to speak. Please be. मैडम भाई बड़े अफसोस के साथ आपके सामने तीसरी मरतबा बात कर रहा हूँ मैं। देश के मेयर थे उनके सामने बात किया 18 अप्रैल को 2017 उस वक्त बैरिस्टर असदुद्दीन अवैसी साहब बदुस रुकन पार्लिमा हैदराबाद कायदे ऐवान मुसन्ना अकबरुद्दीन अवैसी साहब की खास जुस्तजू से ये इनॉग्रेशन हुआ स्पोर्ट्स कॉम्प्लेक्स का। ओल्ड सिटी पुराने शहर के बच्चों को फरोग देने के लिए अफसोस इस बात का है, क्या वजह है मैडम, 2017 से लेके 25 आ गया मैडम, आज तक एक मरतबा मटेरियल नहीं आया, एक मरतबा वहां पर कोचेस नहीं है, एक कोच नहीं है मैडम वहां पर। 10 मरतबा कमिश्नर से बात करना, बनारुद्दीन साहब से बात करें, हम थाना किशोर साहब से बात करें, रुपेश साहब से बात करें, यात्री साहब बैठे रहे हैं, स्पोर्ट्स यहाँ पर बैठे रहे, तो क्या मैडम पुराने शहर को आप लोग नजरअंदाज कर रहे हैं। एक मरतबा पिछले 8 साल से ये 9 साल चला मैडम, एक मरतबा स्पोर्ट्स का मटेरियल नहीं आया। और अफसोस इस बात का है मैडम कि वहां पर एक कोच नहीं गया वहां पर, क्या वजह है मैडम, आप बताइए। आप हमारे पास स्पोर्ट्स के हर शोबे वहां पर मौजूद है। सुनिए मैडम, जरा सुनिए, आप हम आपकी बात सुनते भी, हमारी बात सुनिए, अगर आपसे नहीं तो किससे बात करेंगे यहाँ पर। आंसर भी क्वेश्चन कंप्लीट ही नहीं हुआ, अभी क्वेश्चन कंप्लीट ही नहीं हुआ मैडम, सुनिए 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 आप, वहां पर जीएचएमसी के ऑफिस वहां पर है, इंजीनियरिंग ऑफिस वहां है, ऑन प्लानिंग वहां है, डीसी ऑफिस वहां पर है, यूसीडी ऑफिस वहां पर है, क्या बात है मैडम, स्पोर्ट्स कॉम्प्लेक्स है या जीएचएमसी का ऑफिस है वहां पर, वहां क्या वजह पूरा स्पोर्ट्स कॉम्प्लेक्स में फिर तमाम आप लोग खर्चा कर लिए जीएचएमसी के लोग, और हमारे बच्चे खेलने के लिए तो इस बात का एक सिक्योरिटी गार्ड लगा सकते हैं आप, वहां पर कौन आ रही, अगर कोई सुबह मॉर्निंग में अगर लेडीज है तो एक सिक्योरिटी गार्ड नहीं है, रात के 3 बजे तक बच्चे बैठते वहां पर, कौन जिम्मेदार है उसका, वहां पर बेरारवी हो रही है, जिम्मेदार है वहां पर, लाइट्स नहीं है, सीसीटीवी कैमरे के लिए तो आप 10 मिनट का बात कर रहा हूँ, आपके पास बजट नहीं है तो आप काम नहीं करा सकते, क्या ये स्पोर्ट्स कॉम्प्लेक्स एमसी में नहीं है, तो वजह मैडम कोच को नहीं दे सकते। इंटरनेशनल खेल मैडम वहां पर वो ऐसे लड़के हैं जो इनकी उनका नाम है, फिर अफसोस इस बात का है कि आप लोग एक कोच को प्रोवाइड नहीं कर रहे यहाँ पर। 10 मरतबा हम यहाँ बात कर रहे हैं यहाँ पर, इतने आप जो है ये बैठे हुए हमारे कमीशन साहब बैठे हुए सब बैठे हुए, पर इनको कोई समाचार नहीं है क्योंकि पुराने शहर के खुलपुरे में है वहां पर। आपसे गुजारिश करो मैडम, आप भी 10 मरतबा बात करें, नहीं चल के स्पोर्ट्स कॉम्प्लेक्स होंगी, तो मैडम ना आप आ सकते हैं ना कोई आ सकते हैं मैडम। सब एक्सक्यूज मी, कितने बार आपको फोन करी थी, प्लीज आई डू नॉट वांट टू यू नो गो आप जो क्वेश्चन पूछे, no, not want to go personal in this, but you ask for क्वेश्चन जो पूछे हमारे ऑफिसर्स आंसर करेंगे, आप बैठ जाइए, नेक्स्ट बैठ जाइए ना, नेक्स्ट पर बैठ जाइए प्लीज, प्लीज बैठो, आप जो क्वेश्चन आप जो क्वेश्चन अभी पूछे ना, विल kind of everybody they'll answer. Next पर बैठ जाइए. I want sports. I want the sports additional commission sports. Please answer. Sohail साहब का answer. Please answer. Or the commissioner should answer. No, they're answering. 8 minutes. That's not just a 8 minutes. 8 minutes. No, I can't do it. Wait, please. No, sorry, 1 minute. 1 minute. नेक्स्ट पर बैठ जाइए. नो I'll give you another chance. मैंने आपके पार्टी से बात कर लिए. No, I cannot give. यादगिरी कर मेरे माట్లాడే. नहीं वो बात नहीं है.
యాదగిరి గారు చెప్పండి. యాదగిరి గారు చెప్పండి. నమస్కారం. మేఘాలు నాతో పాటు ఉన్న విద్యార్థులు అందరికీ నమస్కారం. बात आप बात है ना आप बात बात करेंगे कमिश्नर गाరు యాదగిరి గారు ఆన్సర్ వాళ్ళకి నచ్చకపోతే ఐ థింక్ యూ షుడ్ బి స్పీకింగ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. వాళ్ళు ఎన్ని సేవలు అడుగుతాం, ఎన్ని ప్రయత్నిస్తున్నా వస్తున్నారు, ఎన్ని కోచెస్ లేరమ్మా. పిల్లలు చాలా మంది రోడ్ల పైన పడుతున్నారు కోచెస్ లేక. స్పోర్ట్స్ కు చాలా ఎంకరేజ్ చేస్తుంది. మొన్న కూడా ఒక టోర్నమెంట్ చేయించండు. కాబట్టి ప్రతి గ్రౌండ్ లో కూడా ఒక కోర్టు ఉండాలి. మరి ఎన్ని గ్రౌండ్లు ఉన్నాయి అది కూడా చెప్పమని చెప్తుంది. సార్ నమస్కారం. ప్రధానంగా కార్పొరేటర్ గారి నుండి ప్రశ్న corporate very copies of giving the question. First one is the case regulation. Second one is the molecular space calibration. Case regulation belongs to government only. గవర్నమెంట్ మాత్రమే అక్కడి నుంచి మాకు రెగ్యులేషన్ సంబంధించింది. దానికోసం మేము కూడా రిగ్రెస్ గా వెయిట్ చేస్తున్నాం స్పోర్ట్స్ సెక్షన్ నుంచి. అది కమిషనర్ కూడా ఇన్ఫార్మ్ చేశాం. అలాగే రెండో క్వశ్చన్ వచ్చేసి మొదటిపురాకు సంబంధించి మొదటిపురంలో ఒకటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, ఇంకొకటి స్విమ్మింగ్ పూల్ ఉంది సార్. ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ సంబంధించి కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా కమిషనర్ ఇచ్చారు. అంతే ఇన్స్పెక్షన్ చేసి no issue sir, no issue, please sir, please. Already the commissioners have given the permission for sanctioning of sports swimming pool. This 83 lakhs 50,000 rupees already sanctioned. The process also sanctioned and it's in Karnataka engineering section. And second one is Magalpura Sports Complex, sir. It's in process. For this sports complex total it is 88 lakhs 30,000 on process. Hardly within 1 week we complete this process also. We'll send to Criminal Commission. These two are questions asked by Honorable Corporator Sri Tarun Kadri Sahab, sir. For this question on this, sir. శంకర్ గారు శంకర్ యాదవ్ గారు I don't want to please sit down. నేను ఆన్సర్ చేస్తుంటున్నా. శంకర్ యాదవ్ గారు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు అడిగారు ఎన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, ఎందరు ఇంకేం అడిగారు వాళ్ళది కూడా మీరు ఆన్సర్ చేయండి. కోచెస్ ఎంత మంది ఉన్నారు, ఎన్ని గ్రౌండ్స్, ఎన్ని కోచెస్. రవిచారి గారు కూర్చోవాలి ప్లీజ్. మీరు అది అందరు లేనక్కర్లేదు. We know, I know. Here knows whom to question to. Well, కూర్చోండి అంటున్నారు. అంటే కాంగ్రెస్ ఉన్నారు, ఎంఐఏ ఉంది, కార్పొరేటర్ అందరూ కూడా కార్పొరేటర్స్. సెకండ్ హ్యాండ్ అందరూ కూడా కార్పొరేటర్స్. అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సిట్ డౌన్. థ్యాంక్ యూ లక్ష్మిరెడ్డి గారు మీ కామెంట్స్ కోసం. GHMC sports section total 357 employees are there in all the zones, particularly in Karnar zone 26 part-time coaches are there, sir. Actually total in GHMC 997 total coaches are there. In one part-time coaches are 71.
Part-time coaches means we are paying 11,300 rupees for each part-time coach. Shankar Yadav sir has asked for the entire thing, so he is giving. రఘువర్ గారికి నేను ఇక్కడ ఇచ్చేదంతా కూడా టోటల్ గా అఫీషియల్ అండి. మీకు మీ అభిప్రాయం నేను ఇక్కడ చెప్తున్నాను, ఎంక్వైరీ చేయకుండా చెక్ చేయకుండా నా దగ్గర ఉండదండి. టోటల్ గా జోన్ వైజ్ ఇప్పుడు ఇస్తున్నాను మీ దగ్గర. అది టోటల్ జోన్ వైజ్ టోటల్ గా అన్ని జోన్లు చెప్పి 71 మెంబర్స్ మన పార్ట్ టైం కోచెస్ ఉన్నారు. టోటల్ కోచెస్ వచ్చేసి ఇంక్లూడింగ్ విత్ ఆన్సీ కోచెస్ 997 కోచెస్ ఉన్నారు. మనం సమ్మర్ కోచింగ్ కూడా అట్లాగే పార్ట్ టైం లో కూడా చెప్పండి మీరు. మ్యామ్ పార్ట్ టైం కోచెస్ ఉంది 71 పార్ట్ టైం కోచెస్. ఫుల్ టైం కోచెస్ అంటూ మన దగ్గర లేరు మేడం. మనం ఒకవేళ ఫుల్ టైం కోచెస్ తీసుకోవాలంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్ వాడు, విత్ పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్ వాడు. Let Commissioner speak. Let Commissioner speak. Let Commissioner speak. Ma, Bhagyalakshmi కూర్చోండి, మీరు కూర్చోండి, నేను ఇస్తాను. Today I'll give you a chance. Today I'll give everybody a chance, please. అందరికి ఇస్తాను, అందరికి ఇస్తాను. Honorable Mayor, honorable members of this house. So, with respect to the first question, I'm preferring English because you asked me. I will say in Telugu also. So, Mogalpura Sports Complex, other than the sanctions that has been given, we have around about 88 lakhs estimates are pending, which we will process and complete within 1 week. And we are committed. 83 is already sanctioned, right? 83.5 lakh already sanctioned. The other members have asked the development of facilities in other areas. So all the sports facilities we are reviewing completely. So we will give first priority to all the sports facility. As honorable members have rightly pointed out, sports facilities needs to be improved, and all other infrastructure, associated infrastructure needs to be given. So we will review all the sports facilities and we will give first priority to them in giving sanctions, because that will also invariably improve the health of the people. So we will give priority to it. So with respect to the question with how many coaches are working, so number of part-time coaches, totally there are 71 members working in the entire GHMC. So with respect to regularization, as all of us know, it's a policy matter. So it is not only to respect to coaches, even in other things also, it's a policy matter resting with the government. Thank you. Amma enti? అంటే మీరు ఏదైనా పర్టికులర్ ప్లేస్ చెప్తున్నారా, లేకపోతే అన్ని ప్లేస్ కి వెళ్తుందని చెప్తున్నారు మీరు? అమ్మ, మనకున్న రికార్డు ప్రకారం అయితే మొత్తం శాలరీ వెళ్తుంది అని చెప్తున్నారు. తమరు చెప్తున్నారు కాబట్టి చెక్ చేస్తాం. ఒకవేళ ఏదైనా వెళ్ళకపోతే దాన్ని సార్ట్ అవుట్ చేస్తాం. Abdul Wahab garu edaithe question chestaro, why they are not answering, why are the officers not answering the phone calls? Also you please address the members. గారు, సర్లా గారు చెప్పినట్టు వాళ్ళది కూడా ఆన్సర్ ఇవ్వండి. ఎందుకు వాళ్ళకి జీతాలు వెళ్తలేదు అన్నది ఒక ఇష్యూ కూడా ఉంది. అండ్ ఆల్సో వీళ్ళు టౌన్ ప్లానింగ్ లోపల యునో హిస్ క్వశ్చన్ ఆల్సో యూ నీడ్ టు ఆన్సర్. You're sure? Sure, sir. 100%. అందరికీ నమస్కారం.
ఓకే, ఏదైతే మొగుల్పూర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి మాట్లాడదాం. దాని పక్కన గౌలిపుర డివిజన్ కి సంబంధించి టైగర్ నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి ఉంది. అక్కడ ప్రతి సంవత్సరము నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కి వెళ్తారు, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కి వెళ్తారు. కానీ మేము గత 2 సంవత్సరాలుగా బాక్సింగ్ రింగ్ అడుగుతున్నాం, ఇప్పటికి ప్రొవిజన్ లేదు. అంతేకాకుండా జిమ్స్ ఉన్నాయి, మాకు దానికి మెటీరియల్ ప్రొవిజన్ లేదు. ఎందుకు ఇలా డిలే చేస్తున్నారు? దీంతో పాటు నా డివిజన్ కి సంబంధించి 5 శిశు మందిర్ స్కూళ్ళు ఉంటాయి. పిల్లలందరూ వచ్చి అదే గ్రౌండ్ లో ఆడతారు. మాకున్న ప్రొవిజన్ ప్రకారం మాకున్నది అదొక్క గ్రౌండ్, పిల్లలందరూ అక్కడ వచ్చి ఆడతారు. ఇప్పటివరకు కోచెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవరు కూడా ఏ ప్రోగ్రామ్ కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీనికి సమాధానం ఇవ్వాలి మేడం. You finish answering and then I will give it to breaks up. Nagalakshmi gariki answer ఇవ్వండి మీరు. కోచెస్ లేవా అంటే బాక్సింగ్ గురించి అడుగుతున్నారు. బాక్సింగ్ కోచెస్ లేదు. ఇది మన ఆఫీసర్స్ ఇచ్చిన మీకే చెప్తున్నా, మనకే చెప్తున్నా ఆన్సర్. కూర్చోండి. నాట్ టూ మెనీ పీపుల్. నో, ఐ విల్ నాట్. మీరు మాట్లాడండి. శ్రీనివాస్ మాట్లాడండి. అదే శ్రీనివాస్ మాట్లాడండి. నాగలక్ష్మి కూర్చోండి. ఇద్దరికి ఒకేసారి ఇచ్చేస్తారు ఆన్సర్. కూర్చోండి. నో, ఐ కెనాట్ డూ దిస్. ఐ కెనాట్ డూ దిస్. వి కెనాట్ బి డూయింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఇన్ సేపు. నో. Okay, good afternoon. I just want to bring to your notice. మాట్లాడండి. I just want to bring to your notice. In 2009, Artisan lo indoor sports stadium, indoor sports complex and starting. It was started by HMDA, initiated by HMDA, but later it was given to handed over to GHMC in 2014. Since then, the GHMC has taken around 10 years. I'm being corporator since 9 years. ఇప్పుడు ఆ 10 years period లో ఇప్పటి వరకు కూడా 2023 డిసెంబర్ వరకు ఈ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే 2023, just because there is an election, without any proper infrastructure, without completing the infrastructure, we have opened the sports complex. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఇది ఎవ్వరికి కూడా వాస్తవానికి వాడకంలో లేదు. అది ఓపెన్ చేసినప్పుడు ఐ టోల్డ్ ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్, ఐ టోల్డ్ ద స్పోర్ట్స్ సెక్షన్, do not open it unless you complete the works. They have told they have inaugurated 6.5 crore swimming pool, international swimming pool in that complex, but there is no water yet, there is no pump yet. అంటే ఏదైనా కూడా కంప్లీట్ గా అర్థాంతంగా పని చేసి ఓపెన్ చేసి శిలాఫలకాలు వేసి ఓపెన్ చేసి మీడియాకి ఇచ్చుకోరు. ఐ బిన్ ఆస్కింగ్ మెనీ టైమ్స్, there is no maintenance of the event sports stadium. Apart from similar problem all over the Hyderabad, there are no sports coaches, there are no sports training centers, there is no material equipment also. The previous members have already talked about this. So, మీరు కూర్చోండి. మీరు చెప్పేశారు. You please sit down. You please sit down. See, and then you are sports. No, 2 minutes people spoke. Rather, కూర్చోండి. Please. I'll get sit down. హలో మేడం, జూబ్లీహిల్స్ నియోజకవర్గం డివిజన్ లో కూడా, ఈవెన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది మేడం. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అని చెప్పేసి ఇక్కడ గొప్ప నిర్మించడం జరిగింది మేడం. కానీ ఈ ప్రభుత్వంలో ఈ యొక్క స్టేడియాన్ని 9 సంవత్సరాల పాటు నిర్వీర్యం చేయడం జరిగింది మేడం. ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఒక కోచ్ లేడు, వీళ్ళందరూ ఇప్పటికి కూడా మౌలిక సదుపాయాలు కూడా లేకుండా కొంతవరకు శిథిలావస్థ కూడా చేరుకుంది మేడం. దీనికి ఢిల్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందో అదే విధంగా మళ్ళీ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నాం మేడం. అదే విధంగా మా డివిజన్ లో, నగర్ డివిజన్ లో దాదాపుగా 5 ఎకరాలలో ఒక ఓపెన్ గ్రౌండ్ ఉంది మేడం. ఈ ఓపెన్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఒక ఇండోర్ స్టేడియం నిర్మించినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి పేద ప్రజలకి
చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి సభగా మేము కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ. I will be looking for it. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని నాకు తెలియదు. సో I'm trying to give everybody. మీరే రికమెండేషన్ అవసరం లేదు. I am looking at everybody. I'm sitting here. I'm seeing everybody. ఎవరు చెప్పినట్టున్నా and we said I will give the chance to everybody. నేను చేయలేదు అవన్నీ పర్లేదు. Recommendations. They are also GHMC workers. My conjure and me language కూడా I think we should be very కొంచెం అర్థం please. పెద్దవుతుంది అరిచేర్చి కమిషనర్ గారికి మీకు ఇంట్రెస్ట్ ఉందా సార్? ఆర్కేపురం పార్క్ లో చిల్డ్రన్స్ గ్రౌండ్ అది, దాంట్లో కమ్యూనిటీ హాల్ కి పర్మిషన్ ఇచ్చారు. మీ నోటీస్ లో ఉందా? నోటీస్ లో లేని ఒక మినిస్టర్ గారు వచ్చి ఎలా ఇనాగ్రేషన్ చేస్తారు? లోకల్ కార్పొరేటర్ కి చెప్పారు, పార్లమెంట్ సభ్యునికి చెప్పారు. అసలు అక్కడ అవసరం లేదు. కమ్యూనిటీ హాల్ కి మేము ఆల్రెడీ ఆర్కేపురం పార్క్ లో మనకు గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మీద. పైన మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి నేను 4 లెటర్ ఇస్తున్నాను. తీసుకెళ్ళి చిల్డ్రన్స్ పార్క్ లో పెడతా. పిల్లలు ఆడుకోవాలంటే I totally understand మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఇమీడియట్ గా ఇన్స్పెక్షన్ పెడదాము. ఒకవేళ పార్క్ స్థలం లోపల ఎవరన్నా అట్లా చేయకు. I will speak to the concerned minister also. I will speak to the concerned minister also. పార్క్ గానే ఉన్నాను, కమ్యూనిటీ హాల్ రాకుండా మళ్ళీ క్వశ్చన్స్ లేవండి. ఆన్సర్ చేయండి, మీరు ఆన్సర్ చేయండి. అయితే యూ షుడ్ ఫినిష్ అండ్ కంటిన్యూ. కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్, సిట్ డౌన్. ఇదే చెప్పాను, in the house is not tolerated. మీరు మాట్లాడినంత గౌరవ సభ్యులందరికీ మీరు మాట్లాడినంత సేపు గౌరవ సభ్యులు చెప్తున్నారు. This is not the way you behave. This is not the way you behave. కూర్చోండి, మీ మెంబర్స్ కి కూర్చోమని చెప్పండి. మాట్లాడినప్పుడు నేను అందరికి ఛాన్స్ ఇస్తున్నాను, అందరికి కూడా ఛాన్స్ ఇస్తున్నాను. I am not being partial to anybody. Sit down. 8 minutes of the answer చెప్పండి. నమస్కారం. He knows that he is giving like that. We will give it to you. Please sit down. That's perfect, sir. I'm very serious. I will give you later. Please sit down. Sir,
No, no, sir, please, he is giving, please listen to the answer. And if you're not satisfied, we will discuss it. Sir, you know, sir has been discussing this issue in so many years. I know that. So let's answer to that. No, I will not let you speak. Please, write Jay. బాక్సింగ్ మేడం అడిగారు బాక్సింగ్ It's not funny. It's not funny. It is not funny. బాక్సింగ్ కోచెస్ లేదని మేడం చెప్పడం జరిగింది. రింగ్ కూడా లేదు, ఫెసిలిటీ లేదని చెప్పడం జరిగింది. అది మా అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ చెప్పడం ఏమిటంటే ప్రాసెస్ లో ఉంది, మా కోచెస్ ఇస్తాము, ఫెసిలిటీస్ కూడా నేను ముందే చెప్పినట్టు ఇక్కడ చెప్పినట్టు అన్ని ప్లేసెస్ లో ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయో అవన్నిటికి శాంక్షన్ ఇవ్వడానికి మేము ప్రాసెస్ చేస్తాం, శాంక్షన్ ఇస్తాం. అది కూడా నేను అనుకుంటున్నా ఇంకా శ్రవణ్ గారు లేవలేదు అని. అదే నేను అనుకుంటున్నాను ఇంకా శ్రవణ్ గారు లేవలేదు అని. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. భాగ్యలక్ష్మి క్వశ్చన్ ఇది, కూర్చోండి. No, you need to sit down. Commissioner, try to finish it. మేడం అడుగుతున్నారు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. అడిషనల్ కమిషనర్ చెప్పిన ఏమిటంటే ఇంతకు మనకేం రిప్రజెంటేషన్ లేదంటున్నారు. చెప్తాను, బట్ మీరు ఈ సభలో రైజ్ చేశారు కాబట్టి విత్ ఇన్ 1 month లో ప్రయారిటీ ఇచ్చి విల్ గివ్. ఓకే, సో సెకండ్ కాటేదాన్ గురించి అడగడం జరిగింది. ఇప్పుడే అడిషనల్ కమిషనర్ దగ్గర కనుక్కుంటే అది కాటేదాన్ ఇంకా ఇంజనీరింగ్ వింగ్ నుంచి మన స్పోర్ట్స్ వింగ్ ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు. దాని అబ్బాయి నేను మొత్తం దాన్ని కూడా రివ్యూ చేసి ఈ కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంత తొందరగా దాన్ని హౌ సూన్ వీ కెన్ యాక్టివేట్ విల్ యాక్టివేట్ దట్ కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. చిల్డ్రన్స్ పార్క్ గురించి మేడం అడగడం జరిగింది. ఐ విల్ రివ్యూ దట్ బికాస్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. I will review this children park issue also that you are raising. So, మీరు అడిగిన మీ క్వశ్చన్స్ క్యాన్సిల్ చేయండి. మీరు కమిషన్ చేంజ్ అయినా కమిషన్ చేంజ్ కదా we will take action. If you have a problem with the commission change it, you can go to the mayor. You can go to the mayor's office and give the representation. एक सब आप बात करिए, एक सब आप बात मैडम 4 महीनों के बाद ये इजलास हो रहा मसाइल है और बिलखुसूस ये मार्च का महीना और मार्च के महीने में मार्च महीने में जिसमें ग्रेटर हैदराबाद में रमजान के महीने में के रातों में सफाई तक इसको नहीं हुई। दूसरी बात यह है कि हम बार बार हैं चार मीनार जोन यहाँ पे 26 कारपोरेट है, सीबीएसई मुस्लिम आबादी है और यहाँ पर मसाइल का अंतर है। किसानों की सफाई के सिलसिले में तमाम को बता भी दिया जाता है लाने में यह है कि आपके किशन के बाद
वही फिर है और जिसमें बहुत ज्यादा दिनों से एब्सेंट है या उसकी जगह कोई लेने के लिए आप अपने लिए सरकारी नहीं होगा शहर को सकने के बाद शहर की हालत बनी है तो पूरा शहर जानता है। आप पूरे आने वाले बाहरी ममालिक से आने वाले भी देख रहे हैं तो देश को नान पिलानी हटाया करता है जिसकी वजह से सफाई इंतजाम मुफ्त में होता रह गया। दूसरी आप देख रहे हैं हो चुका है दिया जाता है और स्ट्रीट लाइट का मामला ये है 6 महीने से प्राइवेट एम्प्लॉइज जिनके छोटी मोटी त्रुटियां रहती सैलरी नहीं देने की वजह से इस वक्त पूरा शहर तरीके में डूबा हुआ है। और तीसरी अहम बात दिल्ली गोरे की रोड पर बड़े अफसोस के साथ मुझे कहना पड़ रहा है कि सिर्फ 10 दिन के अंदर 3 एक्सीडेंट हो गए और 3 जाने चली गई तो उसकी वजह पूरा स्ट्रीट लाइट शहर का इलाका पूरा तरीके में था जिसकी वजह से एक माँ बेटी और 2 नौजवान शहीद हो गए। जो हमारी लापरवाही और हिकमत का नतीजा street lights. You're speaking on clarification. You're speaking on right. Definitely. हम लोग बात कर रहे थे. As we discussed, we will take care. As we discussed, we will take care of that. We cannot pay. We cannot. साहब नहीं आज स्ट्रीट लाइट्स पूछे थे नहीं आप जो भी पूछे थे हम लोग स्ट्रीट लाइट्स के बारे में मैं ऑलरेडी आपको बता दिए और ऑल्सो आपके फेस्टिवल आ रहे आप लोग पूछे थे हम एक्स ऑफिशियल से बात भी कर लिए थे एंड वी ऑलरेडी टॉक टू द कमिश्नर सो वी डोंट हैव टू डिस्कस इट अगेन we don't have to discuss it again. We don't have to discuss that. Baba for Chhattisgarh. Baba for Chhattisgarh. No, आप बैठिए. No, cannot take the mic like that. No, I will not let you. No, switch off the mic. No, he can. बताना चाहते हैं कि हम बात किए. हम ex officio members से we've already talked to ex officio members. We have discussed. हम already discussed करे हैं. So don't repeat it again. We will take care of the issue. We will take. Majid साहब we will take care of the issue. We will take the issue. बाकी सब लेकिन नहीं करे बाकी सब नहीं करे और चर्ची में थोड़े सा आधार नहीं चर्ची में भी लोग पारी कर ये चर्ची में ये चर्ची में I think you are not क्या है
Bora,